ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 4 నవంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతున్నారు. అందువలన సత్యుగంలో సత్సంగం చేసే అవసరం లేదు. ప్రశ్న: సత్యుగంలో దేవతలు ఏ వికర్మలు చేయలేరు, ఎందుకు? జవాబు: ఎందుకంటే వారికి సత్యమైన తండ్రి నుండి వరదానం లభించింది. ఎప్పుడైతే రావణుని శాపం తగలటం మొదలవుతుందో అప్పుడు వికర్మలు జరుగుతాయి. సత్యత్రేతాయుగాలలో ఉండేది సద్గతే. ఆ సమయంలో దుర్గతి అన్న మాటే ఉండదు. వికర్మలు జరిగేందుకు అక్కడ వికారాలే ఉండవు. ద్వాపర కలియుగాలలో అందరికీ దుర్గతి కలుగుతుంది. అందువలన వికర్మలు జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వీరు సుప్రీం తండ్రే కాక సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువు కూడా అయ్యారు. ఈ విధంగా తండ్రి మహిమను తెలుపుట వలన ఆటోమేటిక్గా ఈ విషయాలు సిద్ధమవుతాయి. కృష్ణుడు ఎవరికి తండ్రి కాచాలడు. కృష్ణుడు చిన్న బాలుడు, సత్యుగంలోని ప్రప్రథమ రాకుమారుడు. అతడు టీచర్ కూడా కాదు. స్వయం అతడే ఒక టీచర్ వద్ద కూర్చుని చదువుకుంటాడు. అక్కడ గురువే ఉండడు. ఎందుకంటే అక్కడ అందరూ సద్గతిలో ఉంటారు. అర్ధకల్పం సద్గతి, అర్ధకల్పం దుర్గతి ఉంటుంది. అక్కడ సద్గతి ఉంటుంది. కావున అక్కడ జ్ఞానం అవసరమే ఉండదు. జ్ఞానం అనే పదం కూడా ఉండదు. ఎందుకనగా జ్ఞానం వలన 21 జన్మలకు సద్గతి లభిస్తుంది. తర్వాత మళ్ళీ ద్వాపరం నుండి కలియుగ అంతం వరకు దుర్గతి ఉంటుంది. అలాంటప్పుడు కృష్ణుడు ద్వాపరంలో ఎలా వస్తాడు? ఇది కూడా ఎవరికీ తోచదు. ఒక్కొక్క మాటలో చాలా నిగూఢ రహస్యం ఇమిడి ఉంది. అది అర్థం చేయించడం చాలా అవసరం. వారు సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్. ఇంగ్లీష్లో పరంను సుప్రీం అని అంటారు. ఇంగ్లీష్లో కొన్ని పదాలు చాలా బాగుంటాయి. ఉదాహరణకు డ్రామా అనే పదాన్ని తీసుకోండి. డ్రామాను నాటకం అని అనరు. నాటకంలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుందని కూడా అంటారు. కానీ అది ఎలా తిరుగుతుంది? ఉన్నది ఉన్నట్లుగా తిరుగుతూ ఉంటుందా లేక మారుతూ ఉంటుందా అనేది ఎవరికీ తెలియదు. తయారవుతూ ఉందని కూడా అంటారు. ఇది అచ్చంగా ఒక ఆట లాంటిదే. మళ్ళీ చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రంలో మనుషులే తిరగాల్సి ఉంటుంది. అయితే ఈ చక్రం ఆయువు ఎంత? ఇది ఎలా పునరావృతం అవుతూ ఉంది? ఒక్కసారి తిరిగేందుకు ఎంత సమయం పడుతుంది? ఇది ఎవరికీ తెలియదు. ఇస్లాం మతం, బౌద్ధ మతం మొదలైనవన్నీ వంశాలు. డ్రామాలో వీటన్నిటికీ పాత్ర ఉంది. బ్రాహ్మణులైన మీకు వంశం ఉంటుంది. ఇది బ్రాహ్మణ కులం, సర్వోత్తమ బ్రాహ్మణ కులం అని పిలువబడుతుంది. దేవీ దేవతలది కూడా కులమే. దీన్ని అర్థం చేయించడం చాలా సహజం. సూక్ష్మవతనంలో ఫరిస్తాలు ఉంటారు. అక్కడ వారికి ఎముకలు, మాంసం ఉండవు. దేవతలకు ఎముకలు, మాంసం ఉంటాయి కదా. విష్ణువే బ్రహ్మ, బ్రహ్మయే విష్ణువు. విష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మను ఎందుకు చూపించారు? సూక్ష్మవతనంలో ఇలాంటి విషయాలు ఉండవు. నగలు మొదలైనవి కూడా ఉండవు. అందుకే బ్రహ్మను శ్వేత వస్త్రాలను ధరించినట్లు చూపిస్తారు. బ్రహ్మ సాధారణ మానవుడు. అనేక జన్మల అంతిమంలో పేదవాడిగా అయ్యాడు కదా. ఈ సమయంలో ఉండేవే ఖద్దర్ వస్త్రాలు. పాపం, వారికి సూక్ష్మ శరీరం అంటే ఏమిటో తెలియదు. మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. అక్కడ ఉండేదే ఫరిస్తాలు. వారికి మాంసం, ఎముకలు ఉండవు. సూక్ష్మవతనంలో అయితే ఈ అలంకరణలు మొదలైనవి ఉండవు. కానీ చిత్రాల్లో చూపిస్తారు. కావున బాబా వాటినే సాక్షాత్కారం చేయించి తర్వాత అర్థం వివరిస్తారు. హనుమంతుని సాక్షాత్కారం చేయిస్తారు కదా.
కానీ హనుమంతుని వలె ఏ మనిషి ఉండడు. భక్తి మార్గంలో అనేక విధాలైన చిత్రాలను తయారు చేశారు. ఎవరికి ఎవరిపై విశ్వాసం ఉంటుందో వారికి ఇటువంటి విషయాలు చెప్తే కోప్పడతారు. దేవతలు మొదలైన వారిని ఎంతో పూజించి నీటిలో ముంచేస్తారు. ఇదంతా భక్తి మార్గం. భక్తి మార్గపు ఊబిలో గొంతు వరకు మునిగిపోయి ఉన్నారు. మరి వారిని ఎలా బయటకు తీయగలరు? వెలికి తీయటం చాలా కష్టమైపోతుంది. కొంతమంది ఇతరులను వెలికి తీసేందుకు నిమిత్తులై స్వయం వారే మునిగిపోతారు. స్వయం వారే గొంతు వరకు ఊబిలో చిక్కుకుంటారు, అనగా కామ వికారంలో క్రింద పడిపోతారు. ఇది అన్నిటికంటే పెద్ద ఊబి. సత్యయుగంలో ఈ విషయాలుండవు. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతున్నారు. అక్కడ సత్సంగాలు ఉండవు. ఇచ్చట భక్తి మార్గంలో సత్సంగం చేస్తూ ఉంటారు. అందరూ ఈశ్వరుని రూపాలే అని భావిస్తారు. కొంచెం కూడా అర్థం చేసుకోరు. కలియుగంలో ఉన్నవారందరూ పాపాత్ములే, సత్యుగంలో పుణ్యాత్ములే ఉంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. మీరిప్పుడు సంగం యుగంలో ఉన్నారు. కలియుగం, సత్యుగం రెండిటి గురించి మీకు తెలుసు. ముఖ్యమైనది ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళటం. క్షీరసాగరం, విషయసాగరాల గురించిన మహిమ కూడా ఉంది. కానీ వాటి అర్థం ఎవరికీ తెలియదని తండ్రి కూర్చుని తెలియజేస్తున్నారు. ఇప్పుడు తండ్రి కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. కర్మలను మనుషులు చేస్తూనే ఉంటారు. వాటిలో కొన్ని కర్మలు అకర్మలుగా, కొన్ని కర్మలు వికర్మలుగా ఉంటాయి. రావణరాజ్యంలో చేసే కర్మలన్నీ వికర్మలుగానే అయిపోతాయి. అది రామరాజ్యమైనందున సత్యుగంలో వికర్మలు జరగవు. తండ్రి నుండి వరదానం పొంది ఉన్నారు. రావణుడు శాపమిస్తాడు. ఇది సుఖ దుఃఖంల ఆట కదా. దుఃఖంలో అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. సుఖంలో ఎవ్వరూ స్మృతి చేయరు. అక్కడ వికారాలుండవు. అంటు కడుతున్నారని పిల్లలకు తండ్రి అర్థం చేయించారు. అంటు కట్టే విధానం కూడా ఇప్పటిదే. అంటు కట్టడం తండ్రే ప్రారంభించారు. ఇంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు వృక్షాలను అంటుకట్టారని వార్తాపత్రికల్లో ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పుడు తండ్రి కూర్చుని దేవతా ధర్మపు అంటు కట్టడం ప్రారంభించారు. ఇతరులెవ్వరూ ఈ అంటు కట్టలేరు. చాలా ధర్మాలున్నాయి. దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది. ధర్మభ్రష్టం, కర్మభ్రష్టమైనందున పేరే ఉల్టా సుల్టాగా ఉంచారని తెలుపుతున్నారు. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిప్పుడు మళ్ళీ అదే దేవీ దేవతా ధర్మంలోనే రావాలి. ప్రతి ఒక్కరూ ఎవరి ధర్మంలోకి వారు వెళ్ళాలి. క్రైస్తవ ధర్మం నుండి దేవీ దేవతా ధర్మంలోకి రాలేరు, ముక్తులుగా అవ్వలేరు. కానీ దేవీ దేవతా ధర్మం నుండి క్రిస్టియన్ ధర్మంలోకి ఎవరైనా మార్పు చెందిన వారిగా ఉంటే వారు మళ్ళీ తమ దేవీ దేవతా ధర్మంలోకి వచ్చేస్తారు. వారికి ఈ జ్ఞాన యోగాలు చాలా బాగా నచ్చుతాయి. దీనివలన వారు మన ధర్మానికి చెందిన వారని సిద్ధమవుతుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు, ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా విశాల బుద్ధి ఉండాలి. ధారణ చేయాలి. కేవలం పుస్తకం చదివి వినిపించరాదు. ఉదాహరణకి గీతను వినిపించినప్పుడు మనుషులు కూర్చుని వింటారు. కొంతమంది గీతా శ్లోకాలు కంఠస్థం చేస్తారు. కానీ ఎవరికి తోచినట్లుగా వారు అర్థాలు తీస్తూ ఉంటారు. శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఇక్కడ సముద్రంనంతా ఇంకుగా మార్చి పూర్తి అడవినంతా కలములుగా తయారు చేసి రాసిన జ్ఞానానికి అంతం ఉండదని మహిమ ఉంది. గీత అయితే చాలా చిన్నది. 18 అధ్యాయాలు ఉన్నాయి. చిన్న గీతను తయారు చేసుకుని మెడలో కూడా ధరిస్తారు. అందులో అక్షరాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మెడలో ధరించే అలవాటు కూడా అవుతుంది. చాలా చిన్న లాకెట్గా తయారు చేస్తారు. వాస్తవానికి 1 సెకండ్ విషయమే. తండ్రికి చెందిన వారికి అయ్యారు అంటే విశ్వం అంతటికి యజమానులుగా అయినట్లే. బాబా నేను ఒక్కరోజు బిడ్డనే అని కూడా రాస్తారు. ఒక్కరోజులో నిశ్చయమైన వెంటనే జాబు రాస్తారు. పుత్రునిగా అవుతూనే విశ్వానికి యజమానిగా అవుతాడు. ఇది కూడా కొంతమంది బుద్ధిలో కష్టం మీద కూర్చుంటుంది. మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు కదా, అక్కడ ఇతర ఏ ఖండము ఉండదు. నామరూపాలన్నీ మాయమైపోతాయి.
ఫలానా ఖండం ఉండేదని ఎవరికీ తెలియని కూడా తెలియదు. ఒకవేళ ఉండి ఉంటే దాని చరిత్ర భూగోళం కూడా ఉండాలి కదా. అక్కడ ఇది ఉండనే ఉండదు. అందువల్లనే మీరు విశ్వానికంతా మాలికులుగా అవుతారని అంటున్నారు. బాబా చెప్తున్నారు, నేను మీ తండ్రినే కాక జ్ఞానసాగరుడిని కూడా. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానం. దీని ద్వారా మనం విశ్వానికి అధిపతులుగా అవుతాము. మన తండ్రి సుప్రీం, సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్. వారు సత్యంనే వినిపిస్తారు, అనంతమైన శిక్షణ ఇస్తారు. అనంతమైన గురువు అందరికీ సద్గతిని ఇస్తారు. ఒకరి మహిమ మరొకరికి ఉండదు. వారి సమానంగా తయారు చేసినప్పుడే సమానంగా ఉంటుంది. కావున మీరు కూడా పతిత పావనులుగా అయ్యారు. సత్యమైన పేరును రాస్తారు. పతిత పావనులైన గంగలు ఈ మాతలే. శివశక్తి అనండి, లేక శివవంశీలు అని అనండి. మీరు శివవంశీ, బ్రహ్మకుమార్ కుమారీలు. అందరూ శివవంశీలే. కానీ బ్రహ్మ ద్వారా రచిస్తారు. కనుక సంగం యుగంలోనే బ్రహ్మకుమార్ కుమారీలుగా అవుతారు. బాబా బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. మొట్టమొదట బీకేలుగా అవుతారు. ఎవరైనా అభ్యంతరం చేస్తే వీరు ప్రశాపిత, వీరిలో తండ్రి ప్రవేశిస్తారని చెప్పండి. అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశిస్తాను అని తండ్రి చెప్తున్నారని చెప్పండి. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లు చూపిస్తారు. అయితే ఆ విష్ణువు ఎవరి నాభి నుండి వచ్చారు? అందులో బాణపు గుర్తు వేసి ఒకరి నుండి ఒకరు వస్తారని చూపించవచ్చు. బ్రహ్మనే విష్ణువు, విష్ణువే బ్రహ్మ. అతడు ఇతని నుండి జన్మించాడు. బ్రహ్మకు అతని నుండి జన్మించాడు. ఇతనికి 1 సెకండ్, విష్ణువుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఇవి ఆశ్చర్యం కలిగించే విషయాలు కదా. మీరు కూర్చుని అర్థం చేయించండి. తండ్రి అంటున్నారు, లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకుంటారు. మళ్ళీ వారి అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశించి ఇలా తయారు చేస్తాను. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. మీరు వచ్చి కూర్చుంటే వీరిని బ్రహ్మ అని ఎందుకు అంటారో అర్థం చేయిస్తాము. పూర్తి ప్రపంచమంతటికీ చూపించేందుకు ఈ చిత్రాలను తయారు చేశారు. మనం తెలియచేస్తాం. అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకొని వారు మన కులానికి చెందిన వారు కారని, ఒకవేళ వారు అక్కడికి వచ్చినా వారు ప్రజల్లోకి వస్తారని భావించాలి. మనకు వారిని చూస్తే అయ్యో పాపమని జాలి వేస్తోంది. పేదవారిని పాపం పేదవారు అని అంటారు కదా. పాయింట్లన్నీ పిల్లలు ధారణ చేయాలి. టాపిక్లపై ఉపన్యసించవలసి వస్తుంది. ఈ టాపిక్లు ఏమైనా తక్కువ? ప్రజాపిత బ్రహ్మ మరియు సరస్వతి ఇద్దరికీ కలిపి 4 భుజాలు చూపిస్తారు. కావున 2 భుజాలు బ్రహ్మపుత్రికవి, అంతేకాని యుగల్ కాదు. వాస్తవానికి యుగల్ రూపం విష్ణువే. సరస్వతి బ్రహ్మకు కుమార్తె. శంకరునికి యుగల్ లేదు. అందుకే శంకరుణ్ణి శివశంకరుడు అని అంటారు. అయితే శంకరుడు ఏం చేస్తాడు? వినాశనం అయితే ఆటం బాంబులతో జరుగుతుంది. తండ్రి కూర్చుని తన పిల్లలను తానే స్వయంగా మృత్యుపాలు ఎలా చేస్తాడు? ఇది పాపమవుతుంది. శ్రమ లేకుండా తండ్రి అందరినీ మళ్ళీ శాంతిధామానికి తీసుకెళ్తాడు. లెక్కాచారమంతా చుక్తూ చేసుకుని ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే ఇది వినాశన సమయం. తండ్రి సేవ చేసేందుకే వస్తారు. అందరికీ సద్గతినిస్తారు. మీరు కూడా మొదట శాంతిధామం, తర్వాత సుఖధామంలోకి వస్తారు. అంటే మొదట గతి, తర్వాత సద్గతిలోకి వస్తారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ విషయాల గురించి కొంచెం కూడా ఎవరికీ తెలియదు. కొంతమంది ఎంత ప్రయత్నించినా చాలా విసిగిస్తారు. వారికి అర్థమే కాదు. బాగా అర్థం చేసుకోగలిగిన వారు వచ్చి తెలుసుకుంటారు. ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే సమయాన్ని కేటాయించమని చెప్పండి. ఇక్కడ కేవలం తండ్రి పరిచయం ఇచ్చేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఇది ముల్లాడివి. ఎందుకంటే ఒకరికొకరు దుఃఖం కలిగించుకుంటూ ఉంటారు. దీనిని దుఃఖధామము అని అంటారు. సత్యుగాన్ని సుఖధామము అని అంటారు. దుఃఖధామం నుండి సుఖధామం ఎలా తయారవుతుందో
మీకు అర్థం చేయించారు. లక్ష్మీనారాయణులు సుఖధామంలో ఉండేవారు. వారే మళ్ళీ 84 జన్మలు తీసుకుని దుఃఖధామంలోకి వస్తారు. ఈ బ్రహ్మ పేరును కూడా ఎలా పెట్టారు? నేను ఇతనిలో ప్రవేశించి అనంతమైన సన్యాసం చేయిస్తాను అని తండ్రి అంటున్నారు. వెంటనే సన్యాసం చేయిస్తారు. ఎందుకంటే వీరి ద్వారా తండ్రి సేవ చేయించాలి. వారే చేయిస్తారు. ఇతని వెనుక వచ్చిన చాలామందికి తండ్రి కూర్చుని పేర్లు పెట్టారు. దీనిని ప్రపంచంలోని వారు బట్టీలో సురక్షితంగా ఉన్న పిల్లి కోనలుగా చూపిస్తారు. ఇవన్నీ కట్టుకథలు. పిల్లి పిల్లలు ఎలా అవుతారు? పిల్లి కూర్చుని జ్ఞానం ఎలా వినగలదు? అది జ్ఞానమేమీ వినలేదు. తండ్రి చాలా యుక్తులు తెలుపుతూ ఉంటారు. ఏ విషయమైనా ఎవరికైనా అర్థం కాకుంటే వారు ఎంతవరకు అల్ఫ్ను అంటే బాబాను అర్థం చేసుకోలేదో అంతవరకు ఇతరదేది అర్థం కాదని చెప్పండి. ఈ విషయాన్ని నిశ్చయం చేసుకుని రాయండి. లేకుంటే మర్చిపోతారని వారికి చెప్పండి. మాయ మర్పింపచేస్తుంది. ముఖ్యమైనది తండ్రి పరిచయమే. మా తండ్రి సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్. విశ్వమంతటి ఆది మధ్య అంతముల రహస్యాన్ని తెలుపుతున్నారు. దీన్ని గురించి ఎవరికీ తెలియదు. దీన్ని అర్థం చేయించేందుకు సమయం పడుతుంది. తండ్రిని తెలుసుకోనంత వరకు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. అల్ఫ్న్ గురించి అర్థం చేసుకోకుంటే బే అంటే వారసత్వం గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఊరికే సంశయపడుతూ ఉంటారు. ఇలా ఎందుకు? శాస్త్రాల్లో ఇలా చెప్పారు కదా అని అంటారు. అందుకే మొదట తండ్రి పరిచయంను ఇవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కర్మ అకర్మ వికర్మల గూహ్యగతిని బుద్ధిలో ఉంచుకుని ఇప్పుడు ఎలాంటి వికర్మలు చేయరాదు. జ్ఞానయోగాలను ధారణ చేసి ఇతరులకు వినిపించాలి. సెకండ్ పాయింట్, సత్యమైన తండ్రి ఇచ్చిన సత్యమైన జ్ఞానంనిచ్చి మనుషులను దేవతలుగా చేసే సేవ చేయాలి. వికారాల ఊబి నుండి అందరినీ వెలికి తీయాలి. ఈరోజు వరదానము. అలౌకిక నశ యొక్క అనుభూతి ద్వారా నిశ్చయం యొక్క ప్రమాణం నిచ్చే సదా విజయీ భవ. అలౌకిక ఆత్మిక నశ అనేది నిశ్చయానికి దర్పణం. నిశ్చయానికి ప్రమాణము నశ. నశాకు ప్రయాణము ఖుషి. నశాకు ప్రమాణము ఖుషి. ఎవరైతే సదా ఖుషి మరియు నశాలో ఉంటారో వారి ముందుకు మాయ యొక్క ఏ ఆటలు సాగవు. చింతలేని చక్రవర్తి యొక్క సామ్రాజ్యంలో మాయ ప్రవేశించలేదు. అలౌకిక నశ సహజంగానే పాత ప్రపంచం లేక పాత సంస్కారాన్ని మర్పింపచేస్తుంది. అందువలన సదా ఆత్మిక స్వరూపం యొక్క నశాలో, అలౌకిక జీవితం యొక్క నశాలో, ఫరిస్తా స్థితి యొక్క నశాలో లేక భవిష్యత్తు యొక్క నశాలో ఉంటే విజయులుగా అయిపోతారు. స్లోగన్: మధురత యొక్క గుణమే బ్రాహ్మణ జీవితం యొక్క మహానత. అందువలన మధురంగా అవ్వండి, మధురంగా తయారు చేయండి. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఎలాగైతే పిల్లలను విదేహీలుగా చేసేందుకు విదేహీ అయిన బాప్దాదా దేహం యొక్క ఆధారాన్ని తీసుకోవలసి వస్తుందో, అలా మీరందరూ జీవితంలో ఉంటూ దేహంలో ఉంటూ విదేహీ ఆత్మిక స్థితిలో స్థితమై ఈ దేహం ద్వారా చేయించేవారిగా అయి కర్మలు చేయించండి. ఈ దేహం చేసేది దేహి అయిన మీరు చేయించేవారు. ఈ స్థితిని విదేహీ స్థితి అని అంటారు. దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు. తండ్రిని ఫాలో చేసే స్థితి సదా అశరీరీ భవ, విదేహీ భవ, నిరాకారీ భవ. అచ్చా, ఓం శాంతి.